హాయ్ ఫ్రెండ్స్, శనగపప్పు గుడ్లు రొయ్యల కూర ఎప్పుడైనా ట్రై చేసారా? సూపర్ ఉంటుందండి. చేయకపోతే ఇలా చేసేయండి. సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో మనం ఎగ్స్ అనేది ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత రొయ్యలు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అనేది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా తీసుకోవాలి. తర్వాత టమాటా తీసుకొని టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం అనేది మనం కూడా వేసుకోవాలండి సరిపడినంత. తర్వాత ఎగ్స్ అనేది ఈ విధంగా హోల్స్ పెట్టుకొని ఆ గ్రేవీలో వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ హోల్స్ పెట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది ఎగ్స్ లోపల వరకు వెళ్తుంది. తర్వాత ఈ విధంగా మనం ముందుగా వేపి పెట్టుకున్న రొయ్యలను తీసుకొని శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.